ఇది ఎవరి తప్పు? ఒకరోజు ఒక తల్లి, ఒక ఫాదర్, వాళ్ళకు 4 కొడుకులు. వాళ్ళ నాన్నకు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, జ్ఞానులు కావాలని ఒక గట్టి పట్టుదల. వాళ్ళ కోసమే వాళ్ళ జీవితాన్ని అర్పించారు. వాళ్ళు బాగా మంచి స్టేజ్కి రావాలనే ఆయన బతుకుతున్నారు. ఆ 4 కొడుకులు కూడా మా నాన్న కోసం మేము ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదలతో ఉన్నారు. ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళకప్పుడు వంట చేయడం రాదు, ఏం రాదు. మేము ఎలా బతకాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళు టెన్షన్ అయిపోయారు. అప్పుడు ఏదో ఒక విద్య చేసుకొని మనం విద్య చేద్దాం. మన నాన్న మనకు చెప్పాడు కదా, మనం ఏదో ఒక విద్య నేర్చుకుందాం. ఒకరు చేసింది ఒకరు వద్దు, మనం ఏదైనా మంచిది, ఎవరు చేయలేని విద్య చేద్దాం అని ఫస్ట్ బ్రదర్ చెప్పారు. నెక్స్ట్ సెకండ్ బ్రదర్ చెప్పాడు, మనం ఏదైనా మ్యాజిక్ నేర్చుకుందాం. ఇది ఎవరు నేర్చుకోరు కదా మ్యాజిక్ అనిన తర్వాత వాళ్ళు మనము ఎక్కడైనా మ్యాజిక్ నేర్పిస్తారా అని వెళ్ళడానికి చూసారు. దాని తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు 4 దారులు కనిపించాయి. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, 4 దారులలో మనం 4 ఉన్నాం కదా, ఒక్కో దారిలో ఒక్కొక్కరు వెళ్దాం, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కలుద్దాం అనిన తర్వాత వాళ్ళు ఎవరెవరో వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వాళ్ళు వచ్చారు, మళ్ళీ కలుసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమున్నావు అని వాళ్ళు అనుకున్నాక నువ్వేం విద్య నేర్చుకున్నావు అని అడిగారు. ఫస్ట్ ఎల్లుల్ బ్రదర్ ఏమన్నారంటే, ఏ జీవిదైనా ఒక్క బోన్ దొరికినా కూడా నేను దాని స్కెలిటన్ రెడీ చేయగలను అన్నాడు. సెకండ్ అతడు ఏమన్నాడంటే, దానికి నేను నువ్వు చేసిన బోన్స్కి నేను మాంసం తయారు చేయగలను అన్నాడు. దాని తర్వాత 3వ అతడు, నువ్వు మాంసం చేస్తే నేను దానికి హెయిర్ పెట్టగలను అన్నాడు. 4వ అతడు, దీనికి నేను ప్రాణం పోయగలను అన్నాడు. దాని తర్వాత 4 కలిసి ఎక్కడైనా బోన్స్ దొరుకుతాయా అని వెళ్ళారు. దాని తర్వాత వాళ్ళకు ఒక 2 బోన్స్ దొరికాయి. దాని తర్వాత పెద్ద ఎల్డర్ బ్రదరు ఆ బోన్స్ అన్నిటిని కలిపి 2 బోన్స్ దొరికింటే వాటన్నిటిని కలిపి ఒక స్కెలిటన్ చేశాడు. దాని తర్వాత సెకండ్ అతడు దానికి చర్మం తెప్పించాడు. దాని తర్వాత 3వ అతడు దానికి హెయిర్ తెప్పించాడు. దాని తర్వాత చూస్తే అదొక పెద్ద సింహం. సరే అని 4వ అతడు, మీరు వెనకాలకి వెళ్ళండి, ఇప్పుడు నేను దీనికి ప్రాణం పోస్తాను ప్రాణం పోసాడు. దానికి ప్రాణం పోసాక 4 ఏమనుకున్నారు, ఓ చూడు మనకి ఇంత పెద్ద విద్య తెలుసు, దీంతో మనం చాలా డబ్బు సంపాదించవచ్చు అన్నాడు. దాని తర్వాత ఆ లయను ప్రాణం పోసుకొని వాళ్ళందరినీ చంపేసి తినేసింది. ఓకే, థ్యాంక్ యూ.